ఏపీ ఇంటర్ 2026కి సంబంధించి మనకి ప్రాక్టికల్ హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేశారన్నమాట. మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, వెబ్సైట్ నుంచి ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అండ్ అలాగే వాట్సాప్ నుంచి మనం ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఈ రెండు ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా మీకైతే ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ముఖ్యంగా వీడియోలోకి వెళ్ళే ముందు మీకు డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ఒక లింక్ అయితే ప్రొవైడ్ చేశారనమాట. దాని మీద ప్రెస్ చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా వాట్సాప్కి అయితే రావడం జరుగుతుంది. మీది ఏపీనా తెలంగాణ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ సెలెక్ట్ చేసుకోండి. దీంట్లో మనకి కొన్ని రీసోర్సెస్ అయితే ఉంటాయి. ఎగ్జామ్ ప్యాటర్నా, వెయిటేజా, ఇంపార్టెంట్ కాన్సెప్ట్సా, ఇంపార్టెంట్ క్వశ్చన్సా. నేను ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెలెక్ట్ చేసుకుంటే నాకు ఒక పీడిఎఫ్ ఫార్మెట్లో రావడం జరుగుతుంది. ఇలాగా మీకు ఇంటర్ ప్రిపరేషన్ టైంలో చాలా ఈ వాట్సాప్ బాట్ అయితే హెల్ప్ కావడం జరుగుతుంది. లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కామెంట్స్లో ప్రొవైడ్ చేశాను, అందరూ యూజ్ చేసుకోండి. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, మనకి డైరెక్ట్ వెబ్సైట్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ అయితే చేస్తారన్నమాట. చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మెయిన్గా మీ ఆధార్ నెంబర్ కానీ లేదంటే మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ ఎంటర్ చేసి కింద క్యాప్చా అయితే ఉంది కదా, సో దాని మీద ప్రెస్ అయితే చేయండి అన్నమాట. అర్థమవుతుంది కదా, పక్కన క్యాప్చా ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా అయితే ప్రెస్ చేయండి. సో ముఖ్యంగా మీ ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదంటే మీ ఆధార్ కార్డ్ నెంబర్ కానీ ఎంటర్ అయితే చేయండి అన్నమాట. అర్థమవుతుంది కదా. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. క్యాప్చా పక్కన బాక్స్లో ఏ విధంగా అయితే ఉందో క్యాపిటలా స్మాలా సో చూసుకొని అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేస్తే మనకి డీటెయిల్గా ఈజీగా హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చన్నమాట. అర్థమవుతుంది కదా, మీరు సింపుల్గా ఈ విధంగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ లేదంటే 10th హాల్ టికెట్ నెంబర్ కానీ అది లేదంటే ఆధార్ నెంబర్ కానీ ఏదన్నా మనకి సరిపోతుందన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి, క్యాప్చా ఇవ్వండి, ఈజీగా మన హాల్ టికెట్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో నా మెయిల్కి ఒకసారి సెండ్ చేయండి అన్నమాట. డీటెయిల్గా ఇన్స్ట్రక్షన్స్ సంబంధించి ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. మెయిల్ సంబంధించి డీటెయిల్స్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటాయన్నమాట. అండ్ అలాగే వాట్సాప్లో ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మనకి వాట్సాప్లో ఇప్పుడే ఓపెన్ అయితే కావట్లేదు, కొంచెం సర్వర్ ఇష్యూ వల్ల కొంచెం లేట్ అయితే అవుద్దన్నమాట. కాసేపు అయితే ఒకసారి ట్రై చేయండి. మెయిన్గా ఇక్కడ నెంబర్ అయితే చూస్తున్నారు కదా, ఇక్కడ వాట్సాప్ నెంబరు 9552300009 సంథింగ్ నెంబర్ అయితే ఉంది కదా, అది ఒకసారి ఓపెన్ చేసి వాట్సాప్లో ఓపెన్ చేసి ఇలా రావడం జరుగుతుంది. హాయ్ అని పెట్టండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. వచ్చిన తర్వాత సేవను ఎంచుకోండి అని అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా విద్యా సేవలు చాలా అయితే ఉంటాయన్నమాట. దాని మీద విద్యా సేవలను సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకా హాల్ టికెట్ అయితే రాలేదు, ఇది వేరేదన్నమాట. ఇంటర్ ప్రాక్టికల్ హాల్ టికెట్ అని వచ్చింది. వచ్చిన తర్వాత మీ రోల్ నెంబర్ 10th కానీ లేదంటే ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ కానీ అది ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే సింపుల్గా అయితే రావడం జరుగుతుంది. మనకి వాట్సాప్లో కొంచెం టైం అయితే పడుతుందన్నమాట, ఇందాకే రిలీజ్ చేశారు కాబట్టి వెబ్సైట్లో ఒకసారి మీరు అందరూ ట్రై చేయడం అయితే బెటర్. అర్థమైంది కదా, ఈ విధంగా వెబ్సైట్లో డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫస్ట్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ లేదంటే 10th హాల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, ఈ మూడిట్లో ఏమన్నా సరిపోతుంది. అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, క్యాప్చా అయితే ఎంటర్ చేయండి, డౌన్లోడ్ అయితే చేసుకోండి అన్నమాట. ఎవరెవరు డౌన్లోడ్ చేశారో సో ఒకసారి నా ఇన్స్టాగ్రామ్ డిఎం కానీ మెసేజ్ చేయండి, లేదంటే ఒకసారి హాల్ టికెట్ అయినా మీ డీటెయిల్స్ బ్లర్ చేసి నా మెయిల్కి అయితే మెయిల్ చేయండి అన్నమాట.